శ్రీకరమ్ములు భక్తలోకైకపాలనమ్ములు సదా ఆర్తిహరమ్ములు సంతతానందకరమ్ములు అభయదమ్ములైన భగవాన్ సత్యర్షిపదమ్ముల కంజలింతు శోనాద్రినాథ చరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహ తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటావారోదారం చలదురగారం మృగపతిం పశుపతిం చిదాలంబం సాంబం హృదివ చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఘటో వా మృత్యుపిండోప్యనురపి చ ధూమోగ్నిరచలా పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవులు బ్రహ్మలీన శ్రీ 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 చిదానందపురి స్వాముల వారికి ప్రణామాలు అర్పిస్తూ, ఆశ్రమ పీఠాధిపతులు ఆత్మానందపురి స్వామివారికి ప్రణామాలు, అస్మద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారికి ప్రణామాలు అర్పిస్తూ, మీ హృదయంలో వెలుగొందే ఆ చైతన్య పరమాత్మకు ఓం నమో నారాయణాయ. వేదికస్థ మహాత్ములకు ఓం నమో నారాయణాయ. చాలా ఆనందకరమైన విషయము. పూజ్యపాదులు శ్రీ 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 చిదానందపురి స్వామివారి 17వ ఆరాధనా మహోత్సవము ఈ బ్రహ్మానంద ఆశ్రమంలో నైనాలప్ప పుణ్యక్షేత్రంలో జరుగుతున్నది. ఇవాళ రేపు ఎల్లుండి మరి మార్చి 17, 18, 19 తేదీల్లో ఈ సందర్భంగా మహాత్ములు ప్రవచించవలసినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా మనకు ఈ కరపత్రంలో తెలియజేసినారు. అందరు మహాత్ములు కరపత్రంలో చూస్తూ ఉంటాము, చాలామంది విషయాన్ని వేస్తూ ఉంటారు. చాలామంది మహాత్ములు వాళ్లకు తోచింది బాగా చెప్పగలిగింది చెప్తూ ఉంటారు. దీంట్లో సకామ కర్మ,
నిష్కామ కర్మ గురించి మనం ఇవాళ తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళు కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఏమండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చేయకుండా ఖాళీగా ఉండడం కూడా కర్మ చేయడమే. అర్థమైందా? ఖాళీగా ఉండడం కూడా కర్మ చేయడమే. కాబట్టి ఆ కర్మ రెండు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో సకామ కర్మ, నిష్కామ కర్మ గురించే చెప్పినారు. ఇంకా కర్మలో నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, తర్వాత ఏదో ఒక విషయాన్ని అవలంబించి చేయవలసినటువంటి కర్మ, ఇలా ఉన్నాయి. నిత్యము మనం చేయాల్సినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు భోజనం చేయడము, దేవతారాధన చేయడము, ఇవి నిత్య కర్మలు. నువ్వు కర్మ చేయకపోయినా నీ అంతటా నీ చేత అవి చేయబడతాయి. భోజనం చేయకుండా ఎవరు ఉండరు కదండి, ఉంటారా? పూజ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. అంతేకాదు స్నానం చేయడం, ఇది నీ శరీరం కోసమైనా నువ్వు ఇక చీదరగా ఉంది స్నానం చేద్దాం, స్నానం చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు కూడా. కాబట్టి స్నానం చేస్తారు. ఏమండి, పళ్ళు తోముకుంటారు. ఆ తర్వాత నిత్య ఆశౌచము, ఈ కర్మలు తప్పకుండా చేస్తూ ఉంటారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి కర్మలు, దాంట్లో నువ్వు చెయ్యాలని అనుకోకపోయినా నీ యొక్క వృత్తి అది చేయిస్తుంది. అది శరీరంలో నీకు అటువంటి కర్మలను, మలమూత్ర విసర్జన, ఇవన్నీ నీ చేత చేయిస్తాయి. కాబట్టి ఇటువంటి కర్మలు కొన్ని. అయితే ఇవి నిత్యమైనటువంటి కర్మలు. ఇక నైమిత్తిక కర్మలని కొన్ని ఉన్నాయి. ఈ నైమిత్తిక కర్మలు ఏమిటంటే ఏదో ఒక ఉపలక్ష్యమును ముందుంచుకొని చేయడం. ఇప్పుడు స్వామివారి ఆరాధన జరుగుతున్నది. ఇది స్వామివారిని నిమిత్తంగా చేసుకొని మనం ఈ కర్మ చేస్తున్నాం కదండి. మీరందరూ వచ్చారంటే దేనికి వచ్చారు? స్వామివారి ఆరాధన నిమిత్తంగా ఇక్కడికి అందరం మనం వచ్చాం, వింటున్నాం, శ్రవణం చేస్తున్నాం. మరి స్వామివారి ఇంత పెద్ద టెంట్లు వేసి, పందిరి వేసి, అలంకరణ చేసి, మనందరికీ భోజన వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంత పని చేస్తున్నారంటే ఏ నిమిత్తంగా? స్వామివారి ఆరాధన నిమిత్తంగా ఈ కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. ఇవి ప్రతి వాళ్ళ ఇండ్లల్లో కూడా ఒక పెళ్లి పెట్టుకున్నాము, ఆ పెళ్లికి సంబంధించినటువంటి కర్మ చేస్తాం. ఏమండి, మనకు 16 సంస్కారములు ఉన్నాయి. ఈ మానవుడు పుట్టిన తర్వాత జాతకర్మ, చేలాకర్మ, ఈ పోగులు గుట్టడము మొదటి దగ్గర నుంచి వాడి శరీరము అంత్యము వరకు, శ్మశానంలో చేసేటటువంటి కర్మలు కూడా ఈ 16 కర్మల్లో వస్తాయి. వాడు పెళ్లి చేసుకోవడం కూడా ఒక కర్మే. జాతకర్మ అంటే నామకరణం కర్మ. వాడు పుట్టిన తర్వాత మనము ఆ శౌచం పాటించి చేస్తాము. నామకరణం చేసేటప్పుడు 10 మందికి భోజనం పెడతాం కదండి. చూడండి, మనం ఏ కర్మ చేసినా భూతతృప్తి చేయడమే ప్రధానమైనటువంటి విషయంగా నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు పుట్టినప్పుడు భోజనాలు పెడతాం అందరికీ కదండి.
ఇంకా బాగా ఉండే వాళ్ళైతే ఏదైనా గిఫ్ట్లు కూడా ఇస్తారు. ఆ తర్వాత వాడికి పంచెలు కట్టిస్తారు. అప్పుడు కూడా ఏం చేస్తాం మనం? భోజనాలు పెడతారా పెట్టరా? బుద్ధ తృప్తి. పోగులు గుట్టిస్తాము. ఏం చేస్తారు? అమ్మాయి అయితే చీర కట్టిస్తాము. ఇట్లా ఆ తర్వాత వాడు ఆ యజ్ఞోపవీత కర్మ చేస్తాం, ఉపనయనం. అవి అప్పుడు ఏం చేస్తారండి? భోజనాలు పెట్టకుండా ఏ పనైనా జరుగుతుందా? అప్పుడు కూడా భోజనాలు పెట్టాల్సిందే కదా. ఆ తర్వాత పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే అప్పుడు కూడా అద్భుతంగా భోజనాలు పెట్టి ఎంత ఖర్చు పెట్టాలో వాళ్ళ స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి 10కి 20 రకాలైనటువంటి భోజనాలు పెట్టి వాళ్ళు చేస్తారు. ఇంకా ఆ తర్వాత చేసేటటువంటి వాడి యొక్క షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఏమండి, 60 ఏళ్ళు వస్తే షష్ఠి పూర్తి, ఇటువంటి కర్మలు. అప్పుడు కూడా ఏం చేస్తారు? వచ్చినటువంటి బంధువులకి, వీర సాధులకి, తన దగ్గర బాగా డబ్బు ఉంటే దాన ధర్మాలు చేసి సాధువులకు ఎంతో కొంత ఇస్తూ బ్రాహ్మల్ని పిలిపించి యాగాది కర్మలు చేసి వాళ్లకు మనస్తృప్తిగా దక్షిణలు ఇచ్చి బంధువులందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకు కూడా ఏదైనా ఉపహారములు ఇచ్చి ఇవన్నీ చేస్తాం. ఆఖరుకు ఈ శరీరము పతనమైన తర్వాత అప్పుడు కూడా చేసేదేంటి? అంత్యేష్టి చేసి ఆ రోజు అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ 13వ రోజు, ఇక్కడ 12వ రోజు చేస్తారా 13వ రోజు చేస్తారా? ఏమండి, 13 రోజులు చేస్తారు. కొంతమంది ఆచారం ఉంది 11 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. 10 రోజులకి తిలోదకాలు ఇస్తారు. అంటే ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు స్వర్గవాసం చేస్తే వాళ్ళకు కూడా తిలోదకాలు. అలా ఎంతవరకు అంటే నిజంగా వాళ్ళ స్నేహితుల గురించి కూడా ఇస్తారండి. ఆ రోజు తిలోదకాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత 10వ రోజు దశమ కర్మ అంటారు దాన్ని. తర్వాత ఏకాదశ, ద్వాదశ, త్రయోదశి. ఆ 13వ రోజు అందరిని పిలిచి బ్రహ్మాండంగా ఆయన పేరుతో సమారాధన చేస్తారు. 11వ రోజు ఏం చేస్తారంటే బ్రాహ్మలకి ఆ వ్యక్తి ఏదేది వాడుకున్నాడో, అంటే వాడుకున్న వస్తువులు కాదు, కొత్త వస్తువులు, ఆ స్థానంలో కొత్త వస్తువుల్ని కొనుక్కొని వచ్చి ఆయన పేరుతో దానం చేస్తారు. ఆఖరుకు మంచంతో కూడా, పరుపు, మంచము, గడియారము, చెప్పులు, గొడుగు, ఇవన్నీ, ఆఖరుకు బంగారము, ఇవన్నీ కూడా ఆయన పేరుతో దానం చేస్తారు. ఇవన్నీ ఏమంటారు? నైమిత్తిక కర్మలు. వీటిని ఏమంటారు? ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేటటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు. ఆ తర్వాత ఇహలోకంలో మనం సుఖంగా ఉండాలి, పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి అని చేసేటటువంటివి సకామ కర్మలు. కోరికతో చేసేటటువంటివి, నేను సుఖంగా ఉండాలి అని ఒకడు ఇల్లు కట్టుకుంటాడు, ఏమండి, లేదా బాగా డబ్బు సంపాదించాలి అని ఒక ఫ్యాక్టరీ పెడతాడు. ఇవన్నీ ఏమిటి? సకామ కర్మలు. ఈ సకామ
తన పరివారము కూడా సుఖంగా ఉండాలని చేసేటటువంటి కర్మలు. మామూలుగా చేసేటటువంటి డబ్బు ఉంది చేస్తుంటారు. కానీ కొంతమంది ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా నేను సుఖంగా ఉండాలి అని చేసేటటువంటి పనులు ఉంటాయి. ఈ లోకంలో యజ్ఞయాగాది కర్మలు చేస్తూ వాడు కొన్ని కోరికలతో చేస్తాడు. లక్ష్మీ అమ్మవారు రావాలి నా దగ్గరికి అంటే వాడు లక్ష్మీ యాగం చేస్తాడు. ఈ యాగాలన్నీ కూడా భగవద్గీతలో కూడా చెప్పాడు, ఎవరిని పూజిస్తే ఏ ఏ కోరికలు తీరుతాయి అనేటటువంటిది. అయితే ప్రధానంగా మనకు అట్లా చేసినటువంటి వాళ్ళు, ఆ ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు మనకు భారత భాగవత రామాయణాల్లో కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో చూడండి, దశరథ మహారాజుకి 360 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది? మనకెంతమంది తెలుసు? ముగ్గురే తెలుసు. అయితే వాళ్ళందరినీ ఎందుకు చేసుకున్నాడు? ఏమన్నా అనుభవించాలని చేసుకున్నాడా? కాదు. ఎవరికైనా సంతానం ఆయనకు సంతానం లేదు. ఇంతమంది ఉన్నా ఆయనకి సంతానం లేదు. ఎవరికైనా కలుగుతుందేమో అని చెప్పేసేసి 360 మందిని ఆయన భార్యలుగా చేసుకున్నాడు. పాపం ఎవ్వరికి సంతానం కలగలే, ఎవరికి కలగలే. ఇంతమంది చేసుకుని ఆయన కామభోగాలు అనుభవించాలనే దృష్టితో కాదు సుమా, అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆయన ఇంద్రియాలకు లోలుడై ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు అని కాదు. ఆయన సంతానం ఏ భార్య వల్లనైనా కలుగుతుంది అని చేసుకున్నాడు, కానీ కలగలేదు. అప్పుడు వాళ్ళ గురువు గారిని అడిగాడు, అయ్యా నేను ఇట్లా అంటే ఈయన బుద్ధి ఎంతవరకు వెళ్తుందో ఆయా కర్మలను చేస్తాడు మానవుడు, అర్థమైందా? ఆ విషయంలో ఆ తర్వాత కర్మలు వాడికి తోచవు. అప్పుడు ఏం చేస్తాడు? గురువు గారిని అడుగుతాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షిని అడిగాడు, అయ్యా నాకు ఇంతకాలం నుంచి ఇంత భార్యలు చేసుకున్నా ఎవ్వరితో కూడా సంతానం కలగలేదయ్యా, నేనేం చేస్తే నాకు సంతానం కలుగుతుంది అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన ఇగో అందుకే అడగకుండా చెప్పకూడదు, అడిగితే చెప్పాలి. అప్పటిదాకా ఆయనకు తెలియదా మరి వశిష్ఠ మహర్షికి? తెలుసు, కానీ చెప్పలే. ఎందుకు చెప్పలేదు? ఆయన అడగలే, ఆయన చెప్పలే. అర్థమైందా? అడిగినప్పుడు చెప్తే దానికి విలువ. అందుకని అయ్యా కొంత దోషం ఉన్నది, అందుకని నువ్వు పుత్రకామేష్టి యాగం చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. అయ్యా మహాదేవా, గురువుగారు దానికి ఏమేం కావాలో మీరు ఏర్పాటు చేయండి, నేను అన్ని నీకు సంభారాలన్నీ మరి ఇస్తా, ఎంత మనుషులైనా ఏమైనా అన్ని అంటే ఆయన అప్పుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఋష్యశృంగుడు అనేటటువంటి స్పెషలిస్టు ఆ మహర్షిని పిలిపించాడు. ఇగో మనం ఎక్కడ పొరపాటు పడతామంటే చాలా మందిని తనకు విషయం కొద్దిగా తెలిసి అరే ఇది చేయకపోతే లేకపోతే చేయించకపోతే వాళ్ళకి చెప్పకపోతే నేను తక్కువైపోతాను అందుకని నేనే చెప్పేస్తాను అని బయలుదేరుతుంటారు. అది చాలా పొరపాటు. మన వశిష్ఠ మహర్షి అంతటి మహానుభావుడు దాంట్లో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక స్పెషలిస్ట్ని పిలిపించాడు. ఆయనకు తెలీదా? అంటే ఆయన స్పెషలిస్ట్ కాబట్టి ఋష్యశృంగ మహర్షి, అందుకని తన న్యూనతాభావాన్ని ఆయన భావించలే.
నేను పిలవకపోతే ఏంటి, ఆయన పిలిస్తే నేను తక్కువైపోతా, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి, చాలా మంది. కృష్ణ కాబట్టి అది పనికిరాదు. అందుకని ఆ మహర్షి ఆయన్ని పిలిపించి పుత్రకామేష్టి యాగాన్ని చక్కగా చేయించినాడు. ఆ యజ్ఞగుండంలోంచే ఒక మహాపురుషుడు వచ్చి వెండి బంగారు పాత్రలో వెండి మూత పెట్టుకొని పాయసం తెచ్చిచ్చి, అద్భుతంగా. ఇది అంటే యజ్ఞము ప్రత్యక్ష ఫలదాయకము. అది సకామ కర్మ. ఏం కర్మ అది? కోరికతో చేయబడినటువంటి కర్మ. అట్లాగే ద్రుపద మహారాజు కూడా మహాభారతంలో వస్తుంది, యజ్ఞం చేశాడు. ఆయన ఏం కోరాడు తెలుసా? పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని పెళ్లి ఆడేటటువంటి కూతురు కావాలి, ద్రోణాచార్యుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. వాళ్ళ గురువు గారు కూడా అట్లాగే యజ్ఞం చేయించాడు. అటువంటి వాళ్ళే ఆయన కూడా కలిగినారు. చూడండి, ద్రుపదుణ్ణి ఓడించాడు అర్జునుడు. ఇక్కడ తమాషా ఏమిటంటే, ద్రోణాచార్యుడు ఒకసారి ద్రుపదుడి దగ్గరకు వచ్చాడు. ఆయనకు పాపం బీద స్థితి, ఏమీ లేదు. కొడుకు అశ్వత్థామకి పాలివ్వడానికి కూడా వాళ్ళ ఇంట్లో ఏమి లేవు. అయితే దాన్ని అడగదానికి పోయాడు. ఎవరికి? ద్రుపద మహారాజును. వీళ్ళిద్దరిద్దరు చదువుకున్నారు కలిసి. అప్పుడు ఏమన్నాడు ద్రుపదుడు, మిత్రుడుగా ఉండి, స్నేహితుడుగా ఉండి, ఇదిగో నేను రాజునవుతానురా, నీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తా అని ప్రగల్భాలు పలికాడు. తీరా విద్యాభ్యాసం అయిపోయింది, ఎవరి పాటికి వాళ్ళు అయిపోయినారు, ఎవరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. హాయిగా కృపినేమో ద్రోణాచార్యుడు చేసుకున్నాడు, ద్రుపద మహారాజేమో మహారాజా కూతురును చేసుకున్నాడు. సంతానం కలగలే. ఎవరో సంతానం ఉన్నది వాళ్ళకిద్దరికి. అయితే ఈ ద్రోణాచార్యుడు ద్రుపద దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బీదతనం ఉన్నది, నా కొడుక్కి పాలివ్వడానికి కూడా ఏమి లేవు, ఒక ఆవుని ఇవ్వవయ్యా అని అడిగాడు. నాకు రాజ్యం వద్దు, గీజ్యం వద్దు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెవడివి? సరిసమానమైనటువంటి వాళ్లకు కయ్యంగాని వియ్యంగాని ఉంటది, స్నేహంగానే ఉంటది. నువ్వెవడివయ్యా పదదారిన పోయే బ్రాహ్మడివి అన్నాడు. అప్పుడు ఇచ్చినటువంటి మాటలన్నీ మదగర్వము, ధనగర్వము, బలగర్వము ఇవన్నీ మరుపును తెప్పిస్తాయి. అట్లా చేశాడు. అందుకని పాపం అక్కడి నుంచి అవమానపడి, అప్పుడు ఎవరు అడిగినా కూడా ఒక గోవుని ఇవ్వడానికి పెద్ద విషయంగా భావించేవాళ్ళు కాదు. కానీ ఎందుకు ఆ ద్రుపదుడు ఏమి ఇవ్వకుండా అవమానం చేసి పంపించాడు. అది ఈ ద్రోణాచార్యుడి మనసులో ఉండిపోయింది. కొంతకాలానికి భీష్మాచార్యుడు మరి పిలిచాడు, వాళ్ళందరికీ విద్యాభ్యాసం చెప్పాడు. దాంట్లో అర్జునుడిని మేటి చేశాడు. ఆ యొక్క ప్రతాపం చేత ద్రుపదుణ్ణి ఓడించాడు. కట్టి తీసుకొని వచ్చి తన గురువుగారైనటువంటి ద్రోణాచార్యుని యొక్క పాదాల మీద పడేశాడు. పడేస్తే ద్రోణాచార్యుడు ఏమన్నారు తెలుసా? ద్రుపద మహారాజులు మీరేనా అన్నాడు. అంతే, ఏమనలే. పాపం అవమానంగా తలం ఇట్లా ఉంచుకొని ఉన్నాడు. అయ్యయ్యో, ఇంత మహారాజును కట్టి తెచ్చావు కదా అర్జున, వాళ్ళు విప్పేయి, మహారాజుకు ఇటువంటి జరుగుతుందా? వెంటనే అర్జునుడు విప్పేశాడు. అయ్యా, మీ రాజ్యానికి మీరు దయచేయవచ్చు అన్నాడు. అంటే బ్రాహ్మడు ప్రతీకారం తీర్చుకోవడం కూడా సాత్వికంగా తీర్చుకుంటాడండి. జ్ఞాపకం పెట్టుకోండి, సాత్వికంగా ఏదో తీసుకొచ్చాడు అయిపోయింది, దాంతో మర్చిపోతాడు. కానీ క్షత్రియుడైనటువంటి ద్రుపదుడు మర్చిపోలేకపోయాడు ఈ అవమానాన్ని.
ఏంటి, కత్తి తెచ్చి ఆయన ముందు పెట్టినటువంటి అవమానాన్ని. అప్పుడు ఏం చేశాడు ఆయన? యజ్ఞం చేసి ద్రుపదుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలని కోరాడు. ఈ పట్టి తెచ్చినటువంటి అర్జునుడు ఉన్నాడే, వాడికి భార్య అయ్యేటటువంటి కూతురు కావాలని కోరాడు. అంటే మహారాజుల్లో వీర్యానికి అంత శుల్కం ఇచ్చేవాళ్ళు కాబట్టి అటువంటి భార్యను కోరాడు. అట్లాగే ఇద్దరు, ధృష్టద్యుమ్నుడు పుట్టాడు, అటు ద్రౌపది. మరి అంటే నేను కామ్య సకామ కర్మకి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, చూడండి మీరు. అవునా? యజ్ఞం చేస్తే వాళ్ళకు ఫలితం వచ్చిందా రాలేదా? వచ్చింది, వస్తుంది కూడా. ఇట్లా మనకు ఎన్నో ఉదాహరణలు మన పురాణాల్లో చెప్పబడ్డాయి. సకామ కర్మ యొక్క అంటే మన వేదంలో చెప్పబడినటువంటి ఏ ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటికీ ఫలితము వస్తుంది, మనం కోరినటువంటిది. దుష్టకర్మలు అయితే దుష్టకర్మలు, దానికి మంచి కర్మలు అయితే మంచి కర్మ. ఇంకా మరొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. సగరుడు అనేటటువంటి మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఆయన యజ్ఞం 100వ యజ్ఞం చేస్తున్నాడు. అశ్వమేధ యాగం 100వ యజ్ఞం చేస్తున్నాడు. 100వ యజ్ఞం చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని పొందుతాడు అని మన శాస్త్రం చెప్తుంది. 100వ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి ఇంద్రుడికి భయం వేసింది, అయ్యో నా పదవి పోతుందేమో అని. ఆ అశ్వాన్ని ఎత్తుకుపోయి పాతాళ లోకంలో ఉండేటటువంటి కపిల మౌని ఆశ్రమంలో కట్టేశాడు. మళ్ళీ ఆయన రాజ్యానికి, ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. మరి ఆ అశ్వము దొరికేదాకా ఆ యజ్ఞం పూర్తి కాదు కాబట్టి దాన్ని వెతకమన్నారు. ఆయనకి ఎంతమంది కొడుకులు? 1000 మంది కొడుకులు. సగరుడికి 60,000, కరెక్ట్, 60,000 మంది. వాళ్ళు ఏం చేశారు? అంతా వెతికారే, భూమి మీద ఎక్కడ లేడు. అప్పుడు తవ్వండి ఆ భూమిని అన్నారు. వాళ్ళు తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళిపోయారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తుంది. ఇంతమంది ఆ మహర్షి మీద కోప్పడ్డారు. కోప్పట్టేసరికి ఆయన ఇట్లా కళ్ళు తెరిచాడు అంతే. పాపం ఏం అనుకోలే, వాళ్ళందరినీ భస్మం చేయాలని కూడా అనుకోలే. పాపం ఆ తపో వేగానికి వాళ్ళందరూ భస్మం అయిపోయారు. మళ్ళీ దీని ఇప్పుడు ఇంకా వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాళ్ళంతా ప్రయత్నం చేసి ఆఖరికి వస్తే భగీరథుడు వాళ్ళందరినీ పునీతం చేశాడు. ఆ గంగా నదిని తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు అంశుమంతుడు అనేటటువంటి వాడు తాతగారి యజ్ఞాన్ని పరిసమాప్తి చేయించాడు. అంటే యజ్ఞం పూర్తి అంటే సకామంగా చేసేటటువంటి యజ్ఞము పూర్తి చేయకపోతే కూడా దోషం కలుగుతుంది. ప్రత్యవాయ దోషం అంటారు దాన్ని. ఏమంటారు? ప్రత్యవాయ దోషం. కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి. అంత కష్టపడ్డాడు పాపం. కాబట్టి ఈ సకామ కర్మలో అంతేకాదు, మన ఆధ్యాత్మికంగా చెప్పుకున్నట్టు పోతుంటే అనేక విధములైనటువంటి ఆలోచనలతో చేస్తాం కాబట్టి ఆయా జన్మలకు కారణమవుతుంది. ఆ కర్మ మనకు వాసనగా మారుతుంది. ఆ వాసన వల్ల మళ్ళీ జన్మ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ అనుభవిస్తాం, ఆ కర్మ చేస్తాం, మళ్ళీ వాసన ఏర్పడుతుంది, మళ్ళీ జన్మ వస్తుంది. ఏమండి? అది ఈ సకామ కర్మ అనేక జన్మలకు కారణమవుతుంది. ఇది ఇంకా సకామ కర్మ గురించి చాలా చెప్పాలి, నాకు సమయం దాన్ని బట్టి. అయితే ఇప్పుడు నిష్కామ కర్మ, భగవదర్పితంగా ఏ కర్మ చేసినా, నువ్వు యజ్ఞయాగాదులు చేయి, దాన ధర్మాలు చేయి, తపస్సు చెయ్యి, ఏది చేసినా భగవదర్పితంగా చెయ్యి. దాని వలన
మనకు వాసన అనేటటువంటిది లోపల ఉండదు. ముఖ్యంగా ఈ వాసన ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తితో సంబంధం కలిగినప్పుడు ఏదో ఒక వాసన కలుగుతుంది. వాడి యొక్క చరిత్రను గురించి కానీ, వాడి యొక్క చేష్టలను గురించి కానీ, వాడి యొక్క మాటలను గురించి కానీ మన మనస్సులో రాకుండా ఉంటుందా చెప్పండి? అందుకనే వాళ్ళ ఆ వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని బట్టి మీకు వాసనలు ఏర్పడతాయి. అవి సకామంగా అని మన వాళ్ళు ఏం చెప్పారంటే, మంచివైనా సరే చెడ్డవైనా సరే, మంచి చేస్తే మంచి వాసనలు వస్తాయి, చెడ్డ వస్తే చెడ్డ వాసనలు వస్తాయి. అందుకే గాలి ఇప్పుడు మల్లెపూల తోట మీద నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? బా ఎంత మంచిగా ఉంది అని ఆస్వాదిస్తాం. అదే మురిక్కాల నుంచి మీద నుంచి వచ్చింది అనుకోండి గాలి, ఏమవుతుంది? ముక్కులు మూసుకుంటాం. అట్లాగే జీవుడికి మంచి కర్మ చేసినా వాసన వస్తుంది, చెడ్డ కర్మ చేసినా వాసన. దానివలన మంచి చేస్తే మంచి జన్మలయందు మనకు భగవంతుడు చెప్పాడు కదా, శ్రీమతాం శుచీనాం శ్రీమతాం గే అని చెప్పి యజ్ఞయాగాదులు చేసి వాడు శరీరం వదిలిపెట్టి మన వాసనతో ఉంటే ఆ విధమైనటువంటి జన్మలు వస్తాయి. లేదు ఇంకా చూడండి, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైనటువంటి రాక్షసులు కూడా ఎంతో తపస్సు చేశారు. సామాన్యమైనటువంటి మానవులు చేయలేనటువంటి తపస్సును చేశారు, అద్భుతమైన తపస్సు. కానీ వాళ్ళు దేనికి చేశారు చెప్పండి? వాళ్ళ శరీరమే శాశ్వతంగా ఉండాలని చేసినారు. చూడండి, అయ్యా నీకు ఈ జన్మలో నువ్వు అంత తపస్సు చేసినావయ్యా, ఈ శరీరంతోనే ఉండేటటువంటిది, కానీ ఎవరికి లోక విరుద్ధమైనటువంటి వరం ఇవ్వరాదు, ఇంకేదైనా కోరుకోండి. అగ్నిన్ గాలిన్ కుంభిన్ ఆకాశంబున ఇవన్నీ చెప్పాడా లేదా? నాకు దేని వల్ల రాకూడదయ్యా అన్నాడు. కానీ దానికి విపరీతంగా సరే నువ్వు అడిగింది ఇస్తున్నా అని చెప్పి విపరీతమైనటువంటి ఆయన అడిగిన దానికి విపరీతమైనటువంటి అవతారాన్ని ఎత్తి వాడి జీవితాన్ని పరిసమాప్తి చేసినారు. అది కూడా అనుగ్రహమే. కాబట్టి ఈ విధంగా సకామ కర్మలు, మరి నిష్కామ కర్మ అంటే ఇవన్నీ ఏమి లేకుండా భగవదర్పితంగా చేయడం. దాని వలన ఏమొస్తుందంటే వాసనారహితం అవుతుంది. ఈ నిష్కామ కర్మ ఎలా మరి చేస్తే అంటే ఏది చేసినా భగవదర్పణ, అటువంటి భావన రావాలంటే ఏం చేయాలి అంటే సత్సాంగత్యం చేయాలి. మామూలుగా అయితే రాదు. దానికి మూల కారణము సత్సాంగత్యమే. ఆ సత్సాంగత్యం వల్ల నువ్వు అటువంటి కర్మలు చేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి సత్పురుషుల యొక్క సహవాసం చేత నీకు వాసనారహితం అవుతుంది. వాసనారహితమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఆ పరమాత్మయందు నిలకడ ఎప్పుడైతే చెందుతుందో, అప్పుడు జన్మ కర్మలు లేకుండా పోతాయి. జన్మ కర్మలు లేకుండా భస్మసాత్కురు తేర్జున ఏమన్నాడు? ఎట్లాగైతే అగ్ని యందు వేసినటువంటి కర్రలు ఆ బూడిదలాగా అయిపోతాయో, అట్లాగే మనం చేసినటువంటి కర్మలు కూడా ఏమవుతాయి? నిష్కామ కర్మ చేస్తే అంటే ఫలితాన్ని నాకే రావాలి అనేటటువంటి అపేక్ష లేకుండా భగవదర్పితంగా చేస్తే, అది ఏ కర్మ అయినా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. కాబట్టి అటువంటి కర్మ ఎవరైతే నువ్వు చేస్తారో మీ మనస్సుకు పట్టకుండా నిర్లిప్తంగా, ఇప్పుడు గాలికి దుర్వాసన సువాసన ఎట్లాగో పడుతుందో మన మనస్సు కూడా అలాంటిదేనండి.
అందుకని దీన్ని ఏం చేసుకోవాలి? ఆ గాలి లేకుండా అంటే వాసనారహితమైనటువంటి మన మనస్సును తయారు చేసుకోవాలి. అది భగవంతునికి అర్పించాలి. భగవంతునికి అర్పిస్తే అదేమవుతుంది? ఆ కర్మ భస్మమైపోతుంది. రామకృష్ణ పరమహంస ఈ విషయంలో ఒక మాట చెప్పారు, అద్భుతమైన మాట. మహాత్ములందరూ కూడా వేయించిన గింజల వంటి వారు. ఏమన్నారు? మరి మామూలైనటువంటి వాళ్ళు బీజములతో వేయించినటువంటి గింజల వాళ్ళు. ఇప్పుడు వేయించి గింజలు నానబెడితే దాంట్లో విత్తనాలు వస్తాయా? మొలకెత్తుతాయా? ఏమండి? అదే వరి ధాన్యం ఉన్నదనుకోండి, మనం నులక పోస్తాం, నీళ్ళల్లో నానబెడతాం, 3 రోజులు తీసి ఒక గంపలో వేస్తాము, దాంట్లో నీళ్లు పోస్తాము. ఏమవుతుంది? 3 రోజులకి మొలకొస్తుంది. హాయిగా దాన్ని చల్లి మళ్ళీ ధాన్యాన్ని మళ్ళీ దాని వలన ఎన్నో విత్తనములు వస్తాయి, మళ్ళీ మనకు వడ్లు వస్తాయి. దాంట్లో కొన్ని మళ్ళీ తీసుకొని ఏం చేస్తాం? మళ్ళీ విత్తనాన్ని పెడతాం, కొన్నేమో ప్రజలకి ఇస్తాం. అట్లాగే మన కర్మలు కూడా ఏమవుతాయి? సకామంగా చేస్తే ఇదిగో ఇలాగా, నిష్కామంగా చేస్తే అసలు వాళ్ళకి జన్మ లేకుండా. కాబట్టి వేయించిన గింజల వంటి వారు మహాత్ములు. భస్మసాత్ కురుతే, అదే చెప్పాడు భగవంతుడు కూడా, భస్మసాత్ అయిపోతుంది. కాబట్టి మనం ఏది చేయాలి చెప్పండి? సకామ కర్మ చేయాలా, నిష్కామ కర్మ చేయాలా? ఎలా చేయాలి? ఇంకా భగవదర్పితంగా చేయాలి. అది మన పాయింట్, చెప్పాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే అది భగవదర్పితంగా కర్మను నువ్వేది చేసినా కేవలం. అందుకే నువ్వు వండుకోవడం కూడా, ఒకవేళ నీ కోసం వండుకుంటే నువ్వు దొంగవు అన్నాడు భగవద్గీతలో. నీదే, నీ పంటనే, నీ భూమిలోంచే పుట్టింది, నా భూమి దాంట్లోంచే నువ్వు పండించినావు గాక నీ కోసం వండుకుంటే భగవంతుని కోసం నేను వండుతున్నా, భగవంతుని కోసం. ఇదిగో అప్పుడు ఏదైతే ఉన్నదో కర్మ, నువ్వు ప్రతి పని భగవంతునికి చెందుతుంది. ఎట్లాగా అంటే ఆఖరకు నువ్వు తినడం కూడా భగవంతుడి కోసమే, నువ్వు గిన్నెలు తోమడం కూడా దేనికోసం, నువ్వు గుడ్డలు కట్టుకోవడం కూడా, నువ్వు స్నానం చేయడం కూడా ఏమి మంచిగా మరి భగవంతుడికి పెట్టాలంటే శుచిగా పెట్టాలన్నా వద్దా? మరి స్నానం చేయాలన్నా వద్దా? మంచి గుడ్డలు కట్టుకోవాలన్నా వద్దా? ఇదంతా కూడా అంటే నీ కోసం ఏదైతే నువ్వు దువ్వుకో, మరి జుట్టు విరబోసుకొని వంట చేసావు అనుకో, ఆ వంటలో వెంట్రుకలు పడితే అశుద్ధం అయిపోయిందా? అప్పుడు ఏం చేయాలా? దువ్వుకొని చేయాలి. దువ్వుకోవడం కూడా ఏమైంది? మరి అంటే తనకు ఏ శరీరముకి అవసరమైనటువంటి కర్మలు చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఏమవుతాయి? అట్లా చూసేటటువంటి వాడు జ్ఞాని, అట్లా చేసేటటువంటి వాడు జ్ఞాని. మీకు భగవద్గీతలో జ్ఞానయోగం చెప్తూ కర్మను ఎలా చెయ్యాలో చెప్పాడు. అదే జ్ఞానం అన్నాడు. ఇప్పుడు ఈ కుశలములు ఉంటాయి చూసారా, అవిటికి నూగు ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. ఇదిగో అవి తన చేతికి గుచ్చుకోకుండా, ఏ అపాయం లేకుండా విత్తేవాళ్ళ, అది కుశలం. అర్థమైందా? కుశా లాతీతి కుశలహ, నైపుణ్యం. ఇప్పుడు ఈ సపోటా ఉందనుకోండి, దానికి కూడా పాలు ఉంటాయి చెప్పండి, మీరు చేతులకు అంటుకుంటే కొంచాన పోతాయా? దానికి కూడా నూనె పెట్టుకుంటే అప్పుడు పోతాయి. అట్లాగే పనస పండు ఉన్నది అనుకోండి, దానికి ఏం చేయాలా? కొయ్యాలంటే నూనెను పెట్టుకోవాలి. ఏమి కాబట్టి అవి పెట్టుకుంటే అంటే నిష్కామ కర్మ, వాసనారహితమైనటువంటి భావన పెట్టుకొని నువ్వు కర్మ చేస్తే అది నీకు అంటుకోదు. అంతే.
కాబట్టి అందుకే ఈ సంసారంలో ఉండి కూడా సంసారానికి అతీతంగా ఉండేటటువంటి భావన ఈ ఆ, ఏంటి కమలములు ఉంటాయి చూడండి, కమలములు నీటబాసిన కమలాప్తుని భంగి రశ్మిసోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులవుదురు అని చెప్పాడు. మరి ఆ కమలములు ఎక్కడ ఉంటాయండి? నీళ్ళలో ఉంటాయి. పద్మపత్రం ఇవాంబస భగవద్గీతలో చెప్పిన మాట, నీళ్ళలో ఉంటాయి. మరి నీళ్ళు అంటుకుంటాయండి? అవి ఆకులు ఉంటాయి, నీళ్ళు అంటుకుంటాయా? అంటుకో కదా. మరి అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి నీళ్ళు లేకపోతే? అట్లాగే మనం అందరం కూడా ఆ పద్మరేకుల వంటి వాళ్ళం. మనం ఈ సంసారంలోనే ఉండాలి, ఈ ప్రపంచంలోనే ఉండాలి, భార్యాబిడ్డలతో ఉండాలి, అందరితో ఉండాలి, కానీ అంటుకోకుండా ఉండకూడదు. అరే ఎట్లాగా? ఇదిగో మనం అదే కదా ఇప్పుడు, అదే అదే సాధన. అటువంటి సాధన మనం చేయడానికి ఈ భగవద్గీత, ఈ ఉపన్యాసాలు, మహాత్ముల ఆశ్రయము, ఇవన్నీ ఇది సాధన. ఇటువంటి సాధన ఎవరి దగ్గర ఉంటే తెలుస్తుంది? అది. కాబట్టి అందుకే మనం గురువు గారిని ఆశ్రయించాలి ప్రతి వాళ్ళకు కూడా. అది అంటే కర్మలు చేస్తూ కూడా నీ మనో అంతరాంతరంలో ఫలితమునందు ఆశ ఉండకూడదు. అది ఫలాపేక్ష రహితమైనటువంటి. నువ్వు శాస్త్రీయ మాట చెప్తున్నావు, నేను సామాన్యమైన మాట చెప్తున్నా. ఫలాపేక్ష రహితం అంటే అది శాస్త్రీయమైన మాట. నేను దాని మీద ఆశ లేకుండా అంటే అట్లా చేసేదే నీకు జన్మరాహిత్యానికి కారణమవుతుంది. అందుకని మనం అటువంటి కర్మను చేయడానికి ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని గడపాలి. అటువంటి కాబట్టి దీంట్లో ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలు మనకు చెప్పారు. అవన్నీ మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుందాం. మనకు సమయాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నిష్కామ కర్మ దేనికి? జన్మరాహిత్యానికి. సకామ కర్మ ఏంటి? మళ్ళీ జన్మలు, మన్ని పరంపరలు, మన్ని కష్టాలు. మరి జన్మ వస్తే నష్టం ఏంటయ్యా అని మీరు అడగొచ్చు. ఏమండి, హాయిగా గాడిలో బెంజ్ కారులో తిరగచ్చు కదా. ఏమి బెంజ్ కారులో తిరగవా? ఎందుకు ఎందుకు అని, నష్టం ఏంటని నేను చెప్తే, మళ్ళీ కర్మ చేయాలి, మళ్ళీ వాసన వస్తుంది. మీ అందరికి మోకాలు నొప్పులు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఈ ఆశ్రమాలు తిరగాలంటే మోకాలు నొప్పులు. అంత పెద్ద ఆశ్రమాన్ని కట్టారు స్వామివారు. మెట్లెక్కాలి దిగాలి, మెట్లెక్కాలి దిగాలి. అవునా? కాబట్టి అట్లా శారీరకమైనటువంటి బాధలు, మానసికమైనటువంటి బాధలు, ఈతి బాధలు అంటుంటారు కదా, ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనకేం కావాలి? జన్మరాహిత్యం కావాలి. వీటినే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు నశించాలంటే ఏం చేయాలి? శారీరకమైన కర్మలు కొన్ని వస్తాయి, మానసికంగా కొన్ని వస్తాయి, తర్వాత దైవికంగా కొన్ని వస్తాయి. తుఫాన్లు, గాలి దుమారం, మరి అవేంటి సునామీలు, ఇంకేవేవో ఉన్నాయి కదా, అవన్నీ దైవికంగా వచ్చేవి, మన మనస్సులో వచ్చేవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బాధలు పోవాలంటే ఏం చేయాలి? జన్మాద్యస్య యతోన్వయాది తరతో స్వాజ్ఞ స్వరివిజ్ఞస్వరాట్ ఏనేదం అని చెప్పేసేసి భాగవతం మొట్టమొదట ఈ శ్లోకంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ జన్మ కర్మలు అన్నీ పోవాలంటే నిష్కామ కర్మ, భగవదర్పితమైన కర్మ చేస్తూ మన యొక్క జీవితాన్ని గడుపుకుంటే మనకు వాసనారహితమైనటువంటి మనస్సు భగవంతుని యొక్క పాదార విందముల యందు నిలకడ కలిగితే ఈ జన్మ
పోతాయి. అటువంటి జన్మరాహిత్యాన్ని గురువు గారి యొక్క అనుగ్రహం చేత మీరందరూ పొందాలని ప్రార్థిస్తూ నా వానికి విరామం. హరి ఓం.